మర్యాదగా ఉందా సుబ్బారావు? దించేసింది. దించాను సుబ్బులు గిబ్బులు అన్నట్టే ముక్కు మీద గుద్దుతా. మళ్ళీ గుద్దానంటే ముక్కు 3 అక్కలయ్యి గతపడి దండం పెడతారు. నా గవర్నమెంట్ వారు సుబ్బుశ్రీ అని బిల్దిచ్చారు. నువ్వు నన్ను గౌరవంగా సుబ్బుశ్రీ అను, నేను నిన్ను గౌరవంగా హరిశ్రీ అంటా. మాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు 11 సార్లు కూడా తీసుకోపోయా. తీసుకునేదాన్ని వాళ్ళు అయితే ఉన్నారు. చివరాక కప్పు లేదన్నారు, ఆగిపోయింది. ఇవన్నీ నాకు అనవసరం. నాకు నచ్చినట్టు పిలుస్తా. క్లాస్గా ఉండాలి. ఏమన్నా దొరలెమ్మడి తిరగకపోతే కొంచెం లోపలికి రావచ్చుగా. బాబు పిలుస్తున్నా, క్లాస్గా ఉండాలి. ఎన్ని రోజుల నుంచో దుప్పట్లు తెస్తాను మోసం చేసి తిరుగుతున్నాడు. బెత్తరోడు అంటే ఈడే. మొన్న మా ఇంటికి వచ్చిన కొత్తలో అల్లుడు గారు నోరు తెరిచాడుగా, ₹1 ఇవ్వమని. గుడ్డి ముండను కదా అని చల్లని రూపాయి చేతిలో పెట్టాడు. అయినా పట్టవాళ్ళు పడిపోయి చెట్టవాళ్ళు చెడిపోరు. వీడిచ్చిన చల్లని రూపాయి మా ఇంట్లో ఉన్న దొంగ ₹500 నోటు 2000 బియ్యం కొట్లనే మార్చా. అమ్మని అమ్మ కడుపు మాడ ఒక వ్యాపారంలో 2 తండగల. తెలుగు క్లాస్గా ఉండాలి. డబ్బులన్నీ అయిపోయినాక ఇది మా ఇంట్లో ఉండేది ఉపయోగం. ఎల్లగొరికి పాల ఎందుకు మా ఇంట్లో. అరే సుబ్బిగా, ఆడి కోసం చూస్తున్నా. ఒరే సుబ్బిగా, నేను ఇప్పుడు దాకా రాంటుంది నాన్న. నిన్నేంద్ర నీ బాబునన్నా. ఏమని? నీ బాబునేంద్ర నీ తాతనన్నా. ఏమని? నీ తాతనేంద్ర నీ ముత్తాతనన్నా. అంటే వంట ఏముంది ఇడిసేసి పెద్దది నన్ను పట్టుకొని రాష్ట్రం వంట. రాష్ట్రం కోసం త్యాగం చేసిన పొట్టి శ్రీరవుల వంశం నాది, పొట్లాలు మోసి బతికే వంశం నీది. గడపలు కాసి పడగదిలో విసుగు లేకుండా దా 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 అని పిలిచే వంశం నన్ను పట్టుకొని రాష్ట్రం వంట. నీది పొట్టి శ్రీరామ వంశమేనా? నే కాదనలేదు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావుడు అక్కడ సాని పందుకోరి. మా పందుకోరి సర్వం విడిచేసి నీవెక్కడ? ఆయన కొట్టకు దండం పెట్టుకో. దౌర్భాగ్యుడ చేసిన పాపలో కొన్ని కూర్చున్నారని కొట్టుకోవాలి. నువ్వు దండం పెట్టుకుంటా, నువ్వు చేసిన పాపలు నన్ను డాపర్ ముందంతా ఉంటా. లోపల సన్నేసి కాపగా బచ్చా. నేను తలుచుకున్నట్టు మళ్ళీ రోడ్లను పావులకు పక్కలేసి బతకాల ఉండా, భూమి గుండ్రకుండా నాశనం చేసి ఇచ్చి మొత్తం. నేను తలుచుకున్నానంటే గొడ్ల కొట్టు కాడ కూర్చోబెట్టి గుగ్గిళ్ళు అమ్మేస్తా. గుగ్గిళ్ళు అమ్మితే మాత్రం గుర్తాగా. ఆఫ్టర్ ఆల్ 30 సంవత్సరాలు. నా వయసు ఎంత, వీడి వయసు ఎంత? నా అనుభవం అంత లేదు, వీడి వయసు. నన్ను పట్టుకుని నన్ను మాట్లాడుతున్నా. రే వరియానతులు వ్యాపారస్తులు పట్టుకోండి. అద్దెకి నుంచి ఒంగోలు దాకా తాడు రోడ్డు ఉందో తెలుసా? ఎవరు తెలియదు అది. తాడు రోడ్డు అందరూ తెలిసిన విషయాలు. తాడు రోడ్డు పక్కన కిలోమీటర్ రాళ్ళు ఉన్నాయి. 1వ నెంబరు 2వ నెంబరు బాగుతారు వాడు. వాళ్ళకి ఏం పల్లె రాళ్ళని బాగుతుంది. నిక్షేపం లాంటి చెప్పు చెదరని తాడు రోడ్డు దాని లాంటి దాన్ని నేను. నా దగ్గర వచ్చి పోయే వాళ్ళలో ఎన్నో నెంబర్ మైలు రాయిరా నీది. చెక్కు చెవని ఆకాశం దాని లాంటి దాన్ని నేను. రాలిపోయే నక్షత్రం ఎన్నో నక్షత్రం రానిది. సముద్రం దాని లాంటి దాన్ని నేను. సముద్రమా? వచ్చి పోయే అల్లాంటోడి నువ్వు. అసలు ఈ ఇంటి గచ్చేసి నచ్చుల సీతలు నాగాడు. తెలియని ఆశనం కాడు. ఈయన మా ఇంటికి వచ్చిన కొత్తలో బండపాలు చేపిస్తున్నాడు. 4 సిమెంట్ బస్తాలు తరుగైంది. సిమెంట్ బస్తాలకు నేను డబ్బులు ఇచ్చుకునేది ఎందుకు, కొత్త పొలబాట మీద ఉన్నాడని కృష్ణారెడ్డి గారి కొట్లోకి పోయి 4 సిమెంట్ బస్తాలు తీసుకురమ్మన్నా. సిమెంట్ బస్తాలు రసీదులో వీడి పేరు రాపించుకొని అది ఇంటి పట్టు అనుకుంటున్నాడు అమాయకుడు. అసలైన ఎంఆర్ఓ ఇచ్చిన పవర్ పట్ట నా దగ్గర ఉంది. పవర్ పట్ట ఉందా? పట్టాలు ఇచ్చిపోయి అసలు నా సొమ్ము నాకు ఇస్తే నువ్వు చూంటే నీ చెప్పుతో కొట్టు. నేను చూంటే నీకు చెప్పుతో కొట్టు. నీ సొమ్ము ఏముంది? ఓన్ మనీ
ఏమీ లేదు ఆలోచించుకోను. ఎన్ని పర్యాములు యోచించుకున్నాను, నా వద్ద ఏమీను లేని అభాగ్యురాలనై ఉన్నానయ్యా. అబ్బో మహాపతివ్రతు మొన్న కూడా ఇస్తే ఊరి మీద జగబడాలి మొండ ఏమీ లేదా ఆలోచించుకున్నాము. అదే అదే అది ఒక్క లైన్ పాడేలేక ముందు సాంగ్ ఆయాసం అన్ని వచ్చి అదే సిన్నీళ్ళు మొత్తం ఉంటాయి. అదే అది నా నక్కించుకోబోదు, అది నా నక్కించుకోబోదు, నా నక్కించిన అది తెలిపోతాను దొంగముండ. ఈ నక్లీస్ నీరా, ఈ నక్లీస్ నీరా బహుజంకు నాగరాజు గారు చేయించాడు. బహుశంకు నాగరాజు గారు చేయించారు, లోపల పట్టి శ్రీనివాసరావు గారు చేయించారు. నాకు అనవసరం, నా సొమ్ము నాకి నివసుకుంటూ నీ చెప్పు. అరే పాడైపో నీతో నాకు ఇదిగో నా కుటుంబంతో పోయిందమ్మా. నేను పోయి బాయిలో దూకుతాను. బాయిలో దూకితే నీళ్ళు చేస్తాయమ్మా, కాలంలో దూకమ్మా, లోపల చేస్తాం. నేను ఒక్కదాన్నే దూకను, నాతో పాటు 10 మంది నీళ్ళంటే వాటేసుకొని దూకుతాను. నాతో పాటు మొత్తం పోతాడు. మరే చెయ్యి తీసి మాట్లాడు. ఎవరైనా నీ పెద్ద మనిషితో మాట్లాడుతున్నా, దూరంగా ఉండి మాట్లాడుతున్నా. మరే ఎట్లా చెప్పారు బావగారు, మీరేళ మాత్రం మీరేడితే నాకు తెగ ఏడుపు వచ్చేస్తుందండి. ఎప్పుడు శాతం ఏడవిచ్చారు కనుక ఈ మొండ ఏడాడు సక్రంగా ఏడిచాడు కదా. మరే నువ్వు వయసులో చిన్నదాని ఎవరు అడుగుతారు? ఎవరైనా నీ పెద్దలు యువతలు నేను పెద్ద మనిషితో మాట్లాడుతున్నా. ఇతర నన్ను పట్టుకోండి. పట్టుకోపోతే రాట్లా మాట ఏమంటే దగ్గు కూడా వచ్చిందండి. ఎలా మాకండి ఆ దగ్గులోనే తోడు కనపడుతుంది. చెప్పారు డాక్టర్ గారు. మొన్న నేను చేసేది కాదు, నేనే పరీక్షలకు తీసుకుపోయింది. నీకు చెప్పేది మొత్తం ఉండే ఎవరు వరకు ఇది తగ్గి మా ఆవిడ అనుకుంటుంది ఇచ్చికాడు. నేను కూడా అనుకుంటున్నా ఇంట్లో వచ్చిపోయాను. ఎవరు చెప్తురా? చెప్పండి. నన్ను రాదమ్మా. అమ్మా ఎందుకు బావగారు ఓరేంట ఆయన చూడు ఎంత బాధపడిపోతున్నాడు. నేను అలాగని ఎందుకన్నానమ్మా? ఎన్ని రోజుల నుంచి దుప్పట్లు చెప్తాను మోసం చేసి తిరుగుతున్నాడా? అందుకని అల్లుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు దుప్పట్లు ఏవి లోనికి రా అని నా దగ్గర కొంచెం విడదీశారు. ఆయనకు అర్థం కాక నన్ను మాటలు తిట్టాడమ్మా. ఏమని బావగారు మిమ్మల్ని మమ్మ తిట్టలేదంట. నన్ను తిట్టలేక దుప్పట్లేవి లోపలికి రనే రాధకి కొంచెం విడదీసిందంతే. అది ఎడదీసిన కలపట్లు దుప్పట్లు ఎప్పుడు తెస్తా? మనం తెచ్చిన ఇంటికి లాక్ చేసిన దగ్గరికి వెళ్ళారు, లోకల్ పని మీద వెళ్ళారు, లొకేషన్కి వెళ్ళారు. నిన్నగాక మొన్న చెన్నై పోయినప్పుడు ఎందుకు వచ్చా? ఎందుకు ఇక్కడ ఉన్నాయి చాలా చెన్నై పోయారా? సాంబార్ కాటాక సంవత్సరం పోయించానికి లేదు, గ్రామ ఫోన్ రికార్డు ఇవ్వడానికి వెళ్ళాం. ఎవరు ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు? పెద్దమ్మాయి 3 ప్లేట్లు ఇచ్చింది, చిన్నమ్మాయి కాదు 2 ప్లేట్లు ఇచ్చింది. మరి నువ్వు ఇవ్వలా? నేను ఇద్దాం అనుకున్నా. వాళ్ళు వీడియో తెచ్చి స్విచ్ వచ్చారు.
ఏడు కింద పైన ఇక నేను ఎత్తా వామ్మ పట్టదు దించు అన్నాను. ఏంటది? నా శృతి నా మధ్య బాగొట్టారు మొండ. అది రికార్డులో అమ్మాయి చేత మంచి పాట ఒకటి అమ్మాయి శివరాత్రి పాట పాడు.